ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలా ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుందిగా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి 2025 మాసంలో ఎలా ఉండబోతోంది? కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చా? కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చా? మరి మాసంలో భాద్రపద మాసం అంటున్నారు, మంచిది కాదంటున్నారు. నేను కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నాను, విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను, మరి ఏం చేయమంటారు గురుగారు అని అడిగే వాళ్ళకి సమాధానమే ఈ మాస ఫలితాలు. వృషభ రాశి వారికి సెప్టెంబర్లో 1వ వారం 2వ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మనం 30 రోజులు కానీ 31 రోజులు కానీ 4 వారాలు విభజించుకుంటాం మనం. కాబట్టి 1-2 వారాల్లో చాలా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. అద్భుతం, అమోఘమైనటువంటి ఫలితాలు. 3వ వారంలో మొదటి 3 రోజులు తీవ్రమైనటువంటి అనర్థాలు ఉన్నాయి. అంటే మాసం మొత్తం కూడా ప్రమాదం అక్కడే ఉంది. జాగ్రత్త. వస్తువులు పోగొట్టుకోవడం, విద్యార్థికి నష్టాలు, డబ్బు విషయంలో ఖర్చుకి వెనకాడకపోవడం, విపరీతం ఖర్చు పెట్టడం, విలాసాలకు ఖర్చు పెట్టడం, వెనుక ముందు తెలియకుండా మాట్లాడడం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ కూడా 3వ వారంలో మొదటి 3 రోజులు తీవ్ర ప్రమాదాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. జీవితంలో సంపాదించుకునే ధనం మొత్తం కూడా అక్కడ నష్టపోవచ్చు. అంతటి ప్రమాదం. ఏంటంటే భయపెడుతున్నారా మీరు? భయపెట్టేటైతే 2 వారాలు బాగుందని చెప్తాను నేను. ఆలోచించండి కొద్దిగా. మరి తదుపరి 4 రోజులు 3వ వారంలో మిగిలిన 4 రోజులు ఎలా ఉంటుందండి? యావరేజ్ ఫలితాలు. దెబ్బ తగిలింది కదా, జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడడానికే మీకు ముందుగానే దాదాపుగా ఒక 10 రోజుల ముందే మీకు ఫలితాలు చెప్తున్నాం మేము. ఒక 8 రోజుల ముందే ఫలితాలు చెప్తున్నాం కదా. మరి వాటిని చూసుకొని సరి చూసుకొని మీరు తప్పకుండా జాగ్రత్త పడండి. జాగ్రత్త పడడం కోసం ఇవన్నీ కూడా. ఎవరో జ్యోతిష్యం తెలియని వచ్చేసి గ్రహణం రోజు ఇలా ఉంటుంది, గణపతి పూజ ఇలా ఉంటుంది, నీకు గురుడు బలంగా ఉన్నాడు, శుక్రుడు బలంగా ఉన్నాడు, 4 శ్లోకాలు చెప్పగానే దానికి టెంప్ట్ అయిపోయి నేను ఒకటి చెప్తున్నాను. నేను చెప్పిన ఫలితాలని గత 1 మంత్ ముందు బ్యాక్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి నేను చెప్పిన ఫలితాలు మీకు అయినా లేదా సరి చూసుకోండి. దాని తర్వాత నన్ను ఫాలో అవ్వండి. ఆ విషయం మీకు చాలాసార్లు చెప్పాను మీకు నేను. కాబట్టి నేను కట్టుకథలు చెప్పడానికి వేలు నాకు మూతి నాకు అని చెప్పేటువంటి ఛానల్ నాది కాదు. ఆస్ట్రో సిండికేట్ అనేది చాలా పరమ పవిత్రమైన ఛానల్గా ఉంటుంది. దీంట్లో ఏ రకమైనటువంటి అనవసరమైన విషయాలు కానీ లేని విషయాలు మీకు చెప్పబడే అవకాశం లేదు. కొన్ని పంచాంగాలు తీసుకొని అన్నిటినీ సమీకరణ చేసుకొని సంకలనము చేసి నేను పుస్తకాగా కుజుడు ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడ ఉంటాడు, శుక్రుడు ఎక్కడ ఉంటాడు, ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి ఏ స్థానాలు ఉన్నాయి చూసి దాని ప్రకారంగా ఈ యొక్క జాతక పరిశీలన చేస్తే ఫలితాలు ఇస్తాను. అంతప్ప నోటుకు వచ్చినలా వాగేదేం లేదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు రోజు పాలు, పెరుగు, చింతపండు, బెల్లం ఇది చెప్తాడు. ఇంకేంటంటే ఇంకేం కావాలి మీకు? కొత్తగా ఏమైనా కావాలో చెప్పండి. కొత్తగా ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి. తప్పకుండా మీరు చెప్తాను. కానీ మీ సొంత జాతకం గురించి చెప్పాను నేను. మీ సొంత జాతకానికి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. సమాజానికి ఉపయోగపడేది 12 రాష్ట్రాల వరకు ఉపయోగపడేటువంటి ప్రశ్న అడగండి. దానికి మీ పేరు చెప్పి సమాధానం చెప్తాను. అంతవరకు ఉద్యోగం, విద్య, కుటుంబము, సంతానము, పొలము, వ్యాపారము, ఆరోగ్యము, అనారోగ్యము, ధనయోగము, ఇవే కదా ఉండేవి మనిషికి. అవే చెప్తాం మనం. కొత్తగా చెప్పేది ఏముంటుంది? ఆలోచించండి. కొత్తగా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సమాజం గురించి నాకు తప్పకుండా చెప్పండి. నేను దాని గురించి కూడా తప్పకుండా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సరే, ప్రస్తుతాంశంలో మిగిలిన 4 రోజులు 3వ వారంలో మిగిలిన 4 రోజులు మీకు అనుకూలంగానే ఉంటుంది. సామాన్య ఫలితాలు ఉన్నాయి. దెబ్బ పడింది కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. కాస్త సర్దుకునే ప్రయత్నం చేస్తారు. మరి 4వ వారం ఎలా ఉంటుంది గురుగారు? 4వ వారం అమోఘమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభము. కాబట్టి మొత్తం మాసంలో యావరేజ్ చూసుకున్నప్పుడు 3వ వారమే జాగ్రత్తగా ఉంటూ విద్యార్థులు కానీ, డబ్బు విషయంలో కానీ, షేర్ మార్కెట్ విషయంలో కానీ, మత్స్యకారులు కానీ, రొయ్యలు చేపల చెల్లువారు కానీ, రైతన్న కానీ, పూలు పళ్ళు పండించేవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనేటువంటి బిచ్చ వెతుకోకండి. పడుతూనే ఉంటుంది పేపర్లలో, రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ఇంకొకళ్ళు డబ్బు సంపాదించాలి. లంచం కూడా డబ్బు సంపాదించాల్సిందే. ఎందుకు? డబ్బు పెట్టి కనుక్కున్నాం కదా ఉద్యోగం. ఎవరికో లంచం ఇచ్చి 5 లక్షలు 10 లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాం కదా అడ్డదారిలో. దానికి ప్రారంభంలోనే బీజం వేశారు. మీరు లంచం అనే బీజం వేసేసుకున్నారు. తద్వారా మీకు లంచం తీసుకోవాలనేటువంటి భావన ఏర్పడుతూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ఎట్లయితే మీరు లంచం పుచ్చుకుంటారో తప్పకుండా పట్టుబడే అవకాశం ఉంటుంది. కాదు ఒకరోజు ముందు వెనకాల అంతే. ప్రతి ఒక్కడు పడతారు. కానీ బయట అవినీతి నిరోధక శాఖ వారికి పట్టకపోయినా పైన ఒకడున్నాడు అవినీతికి నిరోధక శాఖ అధికారి ఏంటి, సమస్తమైనటువంటి చెడులకి నిరోధక అధికారి భగవంతున్నాడు. వాడి ముందు బయటపడతారు. వాడిచ్చే పనిష్మెంట్ రోగంతో ఉంటుంది. జాగ్రత్త. చాలేవయా స్వదేశావు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పాపం వినబుద్ధి కాదు వాళ్ళకి, తట్టుకోలేరు. మరి ఈ మాసంలో విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి నటీనటులకి బుల్లితెరనట్లకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. శుభవార్త వినే అవకాశం, దేవాలయ నిర్మాణం చేయడం, సత్కార్యాలు పాటించడం, సంఘంలో ఏదైనా మంచి పేరు తెచ్చుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి బాగా ఉండడం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయడం, 1, 2, 4 వారాలే వినియోగించుకోండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రుల మాట వినండి. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆస్తి పంపకాల లాభాలు కూడా ఉంటాయి. అలాగే విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత,
ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకు, రొయ్యలు, చేపల వారికి 1, 2, 4 వారాలు అద్భుతంగా ఉంటుంది. 3వ వారం నష్టం కాబట్టి జాగ్రత్త. అన్ని విషయాల్లో కూడా అన్ని వ్యక్తులకి, అన్ని రంగాల వారికి ఇది వర్తిస్తుంది. 3వ వారంలో అకస్మాత్తుగా ధన నష్టము, అకస్మాత్తుగా వాహన ప్రమాదం కూడా ఉంటుంది, జాగ్రత్త. మద్యపాన సేవనం మీకు మరణాన్ని కలిగిస్తుంది. ఏమండి మీరు అలా చెప్తారు ఏమిటండి? ఇంకోసారి ఇలాంటి మెసేజ్ చేసిన వాడిని కనబడితే దేంతో కొడుతున్నా నాకే తెలియదు. మందు కొట్టి బయట తిరగకరా అని చెప్తే దాని గురించి వక్రంగా ఇలా చెప్తారేంటి అన్నవాడిని చెండాడుతాను నేను. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తప్పుడు పని చేసే వాళ్ళని 3వ వారంలో అనవసరమైనటువంటి మరకలతో మీరు చేసేటువంటి హాస్యపు సంభాషణ, సనాతన ధర్మ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి చేసేటువంటి తప్పుడు పనులు, ప్రేమ కలాపాలు, జుగుప్సాగిన ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. కుటుంబ పరువుకి భంగం కలుగుతుంది. మానవమాలు తప్పకపోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా విషయాల్లో మీకు మిగతా వారాల్లో ధనం, ఆనందం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, ఉత్తమ అవార్డులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజెంట్లకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలంగా ఉంటుంది. రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగ, చాలా మంచి ప్రశాంతమైనటువంటి శుభజీవనం, సుఖజీవనాన్ని పొందుకోవచ్చును. వారంతో మీకు అనుకుంటుంది విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతోంది. చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగాలని, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.